పోతిరెడ్డిపాడు ఏపీలో అధికార పార్టీ మధ్య ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెంచేస్తోంది. కేవలం జగన్ కమిషన్ కోసమే అని అధికార పక్షం ఆరోపిస్తోంది. ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు పోతిరెడ్డిపాడు విషయంలో రాజీ పడ్డారని ఇటువైపు వైసీపీ నేతలు అంటున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ న్యూస్ రూమ్ నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ పూర్తి అంశాన్ని గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఒకవైపు వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది, జగన్ కి మంచి పేరు వస్తుందని ప్రాజెక్ట్ ని ఆపేశారు అంటూ కూడా ఆరోపణలు చేస్తోంది. సో ఈ మొత్తం అంశానికి సంబంధించి అనాలిసిస్ ఏంటి? గీతం యూనివర్సిటీకి భూముల కేటాయింపు అంశం గొడవకు దారితీస్తుంది. వైసీపీకి టీడీపీకి మధ్య పెద్ద యుద్ధాన్ని అది సృష్టించింది. ఇప్పుడు రాయలసీమ ముందు వచ్చింది. రాయలసీమలో రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపిచ్చింది ఎవరు, ఎందుకు ఆపారు, ఆపడానికి చంద్రబాబు కారణమా, అంతకుముందు వైసీపీ అధికారం ఉన్నప్పుడే ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు కారణమా అనే దాని మీదనే రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. జనవరి 1న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సాగునీటి వనరుల కోసం తమ ప్రభుత్వం విస్తృతంగా పోరాడుతూ ఉందని, పక్క రాష్ట్ర సీఎం తోటి ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఆధారాలు చూసుకోవచ్చు అంటూ ఆయన చెప్పిన తర్వాత నుంచి ఈ వ్యవహారం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడారో వెంటనే వైసీపీ రంగంలో దిగింది. వైసీపీ రాయలసీమ నేతలు రంగంలోకి దిగారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి, చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రేమ లేదు, చంద్రబాబు నాయుడుకు రాయలసీమ బాగుపడటం ఇష్టం లేదు, అందుకోసమే ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించారంటూ ఆరోపణలు గుప్పించారు. నిన్నటికి నిన్న ఆ పార్టీ చెలో పోతిరెడ్డిపాడు అనే ఒక నినాదంతో ఒక భారీ బహిరంగ సభను రాయలసీమ నేతలతోటి నిర్వహించింది. 2020లో 3,500 కోట్ల అంచనాలతోటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దాదాపు 58 టీఎంసీల నీటితోటి గాలేరు నగరి, అలాగే ఎస్ఎల్బీసీతో పాటు తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి, అలాగే తెలంగాణలో దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సాగునీటి ఇవ్వడం కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 2020 మేలో ఆమోదం తెలిపింది ప్రభుత్వం. అయితే దీని మీద మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీకి వెళ్ళాడు. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, ఈ పర్యావరణం దెబ్బతింటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి తక్షణం అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపాలి, అడ్డుకోవాలంటూ ఆయన కంప్లైంట్ చేయడం, వెంటనే ఎన్జీటీ స్పందించి ఆ పనులను ఆపేసింది. అదే ఏడాది అక్టోబర్లో, అంటే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు పనులు, సైట్ క్లియరెన్స్ పనులు కూడా మొదలయ్యాయి. త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే ఎన్జీటీ అందుకో అడ్డుకట్ట వేసింది. దాదాపు 22% పనులు ఎప్పుడైతే అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్జీటీ ఈ పనులను ఆపాలి అని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేంత మధ్య కాలంలోనే వేగంగా దాదాపు 22.4% పనులు అయ్యాయనేది అధికారిక నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఈ 3,500 కోట్ల రూపాయల విలువయ్యే ఈ ప్రాజెక్టులో దాదాపు 200 కోట్ల రూపాయల పనులు అయ్యాయనేది ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం చెబుతున్నారన్నమాట. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక అమల్లోకి వస్తే కర్నూలు నుంచి కడప నుంచి చిత్తూరు నుంచి నెల్లూరు జిల్లా, ఈ 4 జిల్లాలకు సస్యశ్యామం కావడానికి, అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు కొంత నీటిని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి నీళ్లు ఇవ్వాలంటే రాయలసీమకి శ్రీశైలంలో 854 అడుగుల నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీళ్లు అందుతాయి. కాబట్టి 854 అడుగుల కంటే తక్కువ నీళ్లు ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీళ్లు రావట్లేదు. ఆ హెడ్ రెగ్యులేటరీకి నీళ్లు రాకపోవడం వల్ల తెలుగంకకు, గాలేరు నగరికి, అలాగే ఎస్ఎల్బీసీకి అన్నిటికీ కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండడానికి శ్రీశైలంలో 800 అడుగుల్లో నీళ్లు ఉన్నప్పటికీ తీసుకోవడానికి వీలుగా డిజైన్ చేసిందే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. రోజుకు 3 టీఎంసీల చొప్పున దాదాపు ఈ వరదను అంచనా వేసిన తర్వాత దాదాపు 2 నెలలు ఉంటుందనుకుంటే, లేకపోతే నెల ఉంటుందనుకున్నా కూడా 58 టీఎంసీల నీరైతే ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మనం డ్రా చేసుకొని ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టులతో పాటు తెలుగు గంగకు 15 టీఎంసీల నీటిని చెన్నైకి కూడా తాగునీటి కోసం పంపించడానికి అవకాశం ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్లాను. అయితే ఎన్జీటీలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆపడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా ఆగిపోయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కింద బెజ్జం పెట్టేసి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుంటా ఉంటే, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం 2020లో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని వదిలేసింది, గాలికి వదిలేసింది, పట్టించుకోలేదు. కింద నీళ్లు నుంచి ఒక డబ్బాకు కింద బెజ్జం పెట్టడం అంటే మొత్తం నీళ్ళని కూడా రాయలసీమకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే పోతిరెడ్డిపాడు చాలా డ్యామేజ్ చేసింది తెలంగాణకు. 8,000 నుంచి 12,000, 12,000 నుంచి 18,000, 18,000 నుంచి 32,000 క్యూసెక్కులు నీరు డ్రా చేసే వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని విస్తరించుకుంది ఏపీ ప్రభుత్వం.
ప్రభుత్వం. ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోకపోతే ఇబ్బంది అవుతుందని అప్పుడు కంప్లైంట్ వచ్చాయి. అయితే టీడీపీ ఈ వాదనలన్నీ కూడా తీవ్రంగా కొట్టేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చారు, అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులు మొదలయ్యి, నిర్మాణ పనులు మొదలైన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎన్జీటీ ఈ పనులు మొత్తాన్ని ఆపేసింది అనేది టీడీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఈ నెపాన్ని కేవలం మా మీద నెట్టడానికి మాత్రం వైసీపీ చూస్తూ ఉంది. రాయలసీమ ప్రజల ముందు కూటమిని దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఇది ఏమాత్రం సత్యం కాదు, అబద్ధం అని చెప్తా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ కోసం ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 12,441 కోట్ల రూపాయలను ఈ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన ఖర్చు చేశారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు కేటాయిస్తే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు 13,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు. ఇది మా నిబద్ధత అని చెప్తున్నారు. అంతేగాక చాలా పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులను కూడా క్లియర్ చేశారు అనేది ఆ పార్టీ చెప్పుకుంటుంది, అంటే కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ 18 నెలల్లో కూడా రాయలసీమలో ఉన్న వివిధ ప్రాజెక్టుల కోసం దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేశాం. కేవలం ఆరోపణలతోటి, అసత్యాలతోటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూటమి ప్రభుత్వం మీద, టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపటంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వ ప్రమేయం లేదు అని స్పష్టంగా చెప్తుంది. అయితే దీనికి వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంది. 2025 నవంబరు, 2024 నవంబరు, 2025 జనవరిలో ఈ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఈ ప్రాజెక్టు వివరాలను ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది. 2 సార్లు మీటింగ్ పెట్టి 2 సార్లు మీటింగ్లో కూడా ఈ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటారు దీన్ని. ఈ అప్రైజల్ కమిటీ అడిగినప్పుడు ఈ వివరాలను వేటిని కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అందజేయలేదు. ఈ కేంద్రానికి అందజేయకపోవడం వల్లే ఎన్జీటీ ఎప్పుడైతే ఈ వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని పక్కకు పెట్టలేదు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వివరాలను ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వలేదు. దానివల్లనే ఆ పనులు ఆగిపోయాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వల్లనే ఈ పనులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాజెక్టు పూర్తి కావడం ఇష్టం లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది. ఆ పేరు రాకుండా ఉండడం కోసమే ఈయన రాయలసీమకు అన్యాయం చేయడానికైనా సిద్ధపడ్డారనేది వైసీపీ ఆరోపిస్తున్న మొత్తానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారం కూడా రాష్ట్రంలో హాట్గా మారింది. ఈ 2 వర్గాల వాదనలు ఇలా ఉన్నాయి. మీరు కారణం అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. నిన్న వైసీపీ చెలో పోతిరెడ్డిపాడు సభ నిర్వహించేసి 4 జిల్లాల నాయకులను పిలిపించేసి కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. ఈ రోజు కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రితో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించిన దాదాపు 60 మంది ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మీద రివర్స్ అటాక్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కంటే మించిన అంకిత భావం, రాయలసీమ మీద ఉన్న ప్రేమ, చంద్రబాబుకున్న అభిమానం కానీ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆయనకున్న దానికి ఉన్న పట్టుదలను కూడా ఎవరూ కొట్టేయలేదని చెప్తూ వచ్చారు. మొత్తానికి అటు గీతం యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో మంట పుట్టిస్తూ ఉంటారు 2 పార్టీల మధ్య. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పనులు ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, కొనసాగకుండా ఎవరు చేస్తున్నారు అనే విషయం మీద రెండు కూటమి అలాగే ఇటు వైసీపీ మధ్య నీళ్లు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి. నళిని. రైట్ చంద్రశేఖర్.